వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు కూడా స్వయంగా రైతు, మాకు ఆత్మీయ మిత్రులు. వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని, సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా, మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను, వారి ప్రయోజనాలను కాపాడడానికే తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికో ఇంకోటో కాదు. దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి, నిర్మాణాత్మకంగా తీసుకోండి. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ బల ప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష, ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు, ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 72,000 కోట్ల పైచిలకు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమ అయినాయి. అదే మాదిరిగా మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము, 7,600 కోట్లు 2 పంటలకు గాను ఒకసారి ఇచ్చాము, వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం 80,000 కోట్లు ఎట్లా ఇచ్చామని చెప్పారు. అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష, ఏదో దుర్వినియోగం జరిగిపోయింది, 21,283 కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, మీరిచ్చిన 2వ పేజీ దయచేసి ఒకసారి చూడండి. అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష? 2 పంటకాల్లో మొత్తం రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం 19-20కి 141 లక్షల ఎకరాలు, 20-21కి 204 లక్షల ఎకరాలు. అంటే మీరు గమనిస్తే అధ్యక్ష, సాగు చేసినా చేయకపోయినా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే 141 లక్షల ఎకరాల నుంచి 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత 212 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 206, అంటే 2,06,00,000 ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు, మేము సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టే విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరిచ్చిన లెక్కల్లోనే ఉన్నది.